హలో హలో కోటయ్య, నేను కొండయ్యనే. చెప్పుకోండయ్యా. కాదు కొండయ్య, నా ఇండ్లు సర్వనాశనం చేసి పెట్టినావే. పొద్దున ఏమన్నా తాగినా? కాదు పెయింట్ కొట్టమని నీకు అప్ప చెప్తే ఏంది ఈ పని చేసి పెట్టినావే? ఏమి చేసినాను? కాదు పారిగోడకంతా తెల్ల పెయింట్ కొడితే మళ్ళీ ఎర్రవే పట్టి లాగినావు ఎందుకు? ఏమైంది? కాదు ఊర్లో చూసిన వాళ్ళంతా మా ఇల్లు గంగాలమ్మ దేలం అనుకోని ఆమె అందరూ పొట్టేళ్ళు, తునుపోతులు, మేకలు అన్ని ఎత్తుకొచ్చి మా వాకిట్లో నరుక్కొని పోతున్నారు. నరిగితే మంచిదే కదంటరా. ఇప్పుడు నువ్వు తలకాయలు తీసుకొని వాళ్ళకి మొండి మీద సరిపోతాది. ఏంది మొండి ఇచ్చేది? అదే మా ఇంట్లో గంగాలమ్మ గుడి అనుకుని ఆవిడ ఎవరో పెద్ద యాప చెట్టు ఒకటి వచ్చి వాకిట్లో నాటిపోయినారు. కాదురా, నాటినారు రోజు నీళ్లు పోయమని చెప్పరా. ఓ స్వామి, నీకు దండం పెడతా స్వామి. ఆ పారుగొడుకు ఆ ఎర్ర పట్టిలు కొట్టే చూరా స్వామి. ఆదుకోండిగా, ఏమంత తొందర నీకు? ఏమంత తొందర అంటావు ఏంది స్వామి నువ్వు? మా ఊర్లో చెంగమ్మ మా ఇంటికాడికి వచ్చే ఓయమ్మ కొండ ఇంత బాగా గుడి కట్టినాడు, పాపం గుళ్ళో గంటలేదని చెప్పి ఇంతలాగా గంటకి వచ్చి మా వాకిట్లో కట్టిపోయింది. కాదురా, ఇంట్లో గంట కడితే మంచిదే కదంటరా. ఏంది స్వామి మంచిదే? గుడి చుట్టూ తిరగాలని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారా ఆడవాళ్ళ? కాదురా, అదే ఆడవాళ్ళని రాత్రుల్లో కూడా తిరగమని చెప్పరా. ఇంటి చుట్టూరు దొంగల భయం ఏముండదు నీకు. కాలు పట్టుకుంటా స్వామి. వచ్చి ఆ పరుగుడికి ఆ ఎర్ర పట్టీలన్నీ కొట్టే చూరా స్వామి. ఏమిరా? మా భార్య పొద్దునే కసు తోద్దామని పరికి తీసుకొని వాకిట్లోకి పోయే తలకి ముగ్గురు ఆడవాళ్ళు మా వాకిట్లో కూర్చొని చేతిలో యాప పండ్లు పట్టుకొని బయటికి రారా బాలకానికి ఎట్టు కలుగుతున్నారంట. అది మా భార్య ఈయన దగ్గర పరిగెత్తింది, ఇప్పటికి రాలా ఇంట్లోకి. కాదురా, నీ ఇల్లును దేవాలయం చేసినా మంచిదే కదంటరా. ఓ స్వామి, దండం పెడతా స్వామి. మా ఇంటికన్నా తిన్నాలు చేయాలని మొన్ననే మైకులో చెప్పినారు, నువ్వు రా స్వామి. కాదురా, వచ్చలే